ఆర్సీబీ గెలుపుకి అదొక్కటే అడ్డంకి. ఫ్రెండ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అలానే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఈరోజు అయితే జరగబోతుందన్నమాట. ఈ ఒక్క మ్యాచ్తో ఫోర్త్ బెర్త్ క్వాలిఫైయింగ్ బెర్త్ ఎవరు కన్ఫర్మ్ అవుతారో అనేది తెలిపోతుందన్నమాట. ముఖ్యంగా ఎక్కువ ఛాన్స్ అయితే సీఎస్కేకి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ దానికి నెట్ బాగానే ఉంది, అందులోనూ 2 పాయింట్స్ ఎక్కువ పొజిషన్ ఉంది కాబట్టి సో సీఎస్కేకే ఎక్కువ ఉందన్నమాట. కానీ ఆర్సీబీ మాత్రం మంచి ఫామ్లో ఉంది. వరుసగా 5 మ్యాచ్లు గెలిచేసి విధ్వంసకర ఫామ్లో ఉంది అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మ్యాచ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ గెలిచే ఛాన్స్ అయితే హాయిగా కనిపిస్తున్నాయి. అలానే సీఎస్కేని తక్కువ అంచనా వేసేది కాదండి, సీఎస్కే కూడా బాగానే ఉంది. కాబట్టి రీసెంట్ ఫామ్ అయితే కొంతవరకు కోల్పోయి ఉందన్నమాట సీఎస్కే. అందుకోసం నేను చెప్తాను తప్ప సీఎస్కే ఏం తక్కువ లేదు. 8th వికెట్ వరకు వాళ్ళైతే మంచి బ్యాటింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారనమాట. సో ఇక విషయంలోకి వస్తే ఏంటి ఆ అడ్డంకి అంటే రైన్ అనమాట. సో ఖచ్చితంగా ఈరోజు కూడా బెంగళూరులో ఖచ్చితంగా రైన్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది. కరెక్ట్గా 7:30 నుండి 9:30 వరకు అయితే మ్యాచ్ ఆడతారు కాబట్టి సో కాబట్టి అంటే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సమయంలో భయంకరంగా వర్షం కూర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రద్దు అవ్వచ్చు, లేకపోతే 5 ఓవర్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. సో 5 ఓవర్స్ పెడితే మాత్రం నిజంగా ఆర్సీబీకి కొంచెం టఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో నెట్ మెరుగుపరుచుకోవాలి ఆ టీం అంటే త్వరగా వాళ్ళైతే ఒక 11 బాల్స్ ముందే రన్ చేయాలి. ఇన్ కేస్ 5 ఓవర్స్ పెట్టారంటే వాళ్ళు, సో అప్పుడు మీరు 11 బాల్స్ అంటే ఏంటండి, దాదాపు 3 ఓవర్స్. సో కాబట్టి 3.1 ఓవర్లో చేజ్ చేయాలి. అది మామూలు విషయం కాదు. సో అప్పటి వరకు చేజ్ చేయాలంటే 5 ఓవర్స్లో ఇన్ కేస్ వాళ్ళు 5 ఓవర్స్లో ఒక 7 రన్స్ కొట్టారనుకోండి, అప్పుడు మన ఆర్సీబీకి అయితే డేంజర్, కొట్టకపోవచ్చు. అదే కానీ 20 ఓవర్స్ ప్లేయింగ్ ఆడి అదే 11 బాల్స్తో విన్ అవ్వడం అంటే ఈజీ. సో కొంతవరకు పోరాడచ్చు. సో కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వర్షం పడితే మాత్రం ఆర్సీబీకి చాలా డేంజర్ అనమాట. సో డిస్క్వాలిఫై అయిపోయే ఛాన్సెస్ అయితే ఆర్సీబీకి కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే 20 ఓవర్స్ కానీ ఆడితే మాత్రం ఏ టీం గెలుస్తుంది అని మీరు భావిస్తున్నారో వాళ్ళ టీం నేమ్ కామెంట్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.